బ్రేకింగ్ లో చూస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రాజగోపాల్ కు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లుగా తనకు తెలియదన్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో తాను లేనన్నారు. ఇక మంత్రి పదవి ఇప్పించే పరిస్థితి కూడా తనది కాదన్నారు. అంతా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు వెంకటరెడ్డి. తానే కాదు, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేమన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు సార్ చూద్దాం. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎల్బీనగర్ పోర్టు చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటానికి వారి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళకాడికి తీసుకురాలే. రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. మీ అందరికి మాటిస్తున్నాం. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడెం సబ్ స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించకుండా, నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎల్బీనగర్ పోర్టు చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటానికి వారి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన
ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే. రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. మీ అందరికి మాటిస్తున్నాం. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడ సబ్ స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించకుండా నీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా. ఎస్, బ్రేకింగ్ లో చూస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రాజగోపాల్ కు మంత్రి పదవి హామీ ఇచ్చినట్టుగా తనకు తెలియదన్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో తాను లేనన్నారు. ఇక మంత్రి పదవి ఇప్పించే పరిస్థితి కూడా తనది కాదన్నారు. అంతా హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందన్న వెంకటరెడ్డి తానే కాదు, ఈ విషయంలో ఎవరూ కూడా జోక్యం చేసుకోలేమన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్యలో ఏం జరుగుతోంది? రాజగోపాల్ రెడ్డి ఎందుకింత ఆవేశంతో మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాలి? ఏం జరుగుతోంది అసలు? రమణ, ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలపై తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించడం జరిగింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ నుంచి వచ్చే ముందు మంత్రి పదవి హామీ ఇచ్చినట్టుగా కూడా తనకైతే తెలియదని చెప్పి కూడా మంత్రి సంచలన కామెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ మంత్రి పదవి హామీతోటే తాను పార్టీలోకి వచ్చానని చెప్పి కూడా తరచుగా కూడా ఇటీవల కూడా ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ తన సోదరుడే ఈ విధంగా చెప్పడం పట్ల మరి ఎట్లా స్పందించబోతా ఉన్నారు దీనికి రాజగోపాల్ రెడ్డి అనేది తెలియాల్సి ఉంటుంది. అయితే తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో తాను లేనని, అదేవిధంగా ఇప్పించే స్థితిలో కూడా తాను లేను అని చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి తనది కాదు అని, ఇచ్చే స్థితిలో కూడా తాను లేను అని, ఇదంతా కూడా హైకమాండ్ చూసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఈ మంత్రి పదవుల విషయం చూసుకుంటుందని చెప్పి కూడా ఆయన అయితే కరాఖండిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయంలో తానే కాదు ఎవరు కూడా జోక్యం చేసుకోలేరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా పార్టీ హైకమాండ్ చేతిలో ఉంటుంది కాబట్టి మంత్రి పదవి అనేది తన చేతుల్లో ఏది లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్పడం జరిగిందో, తనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే తాను పార్టీలోకి వచ్చానని, అదేవిధంగా ఏదైతే ఆ భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించుకుని రమ్మని చెప్పి కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకి మాట ఇచ్చారని, ఆ మాటను కూడా పార్టీ తప్పిందని చెప్పి కూడా ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు. మళ్ళీ తాజాగా కూడా ఈ రోజు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు సోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశిస్తా ఉన్నారు. ఆయనకి మంత్రి పదవి ఖాయం అని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి కూడా చాలా వరకు వార్తలు రావడం జరిగింది. ఆయన కూడా ఆశలు కూడా పెట్టుకున్నారు. అయినప్పటికీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే తాను కామెంట్లు చేస్తా ఉన్నారు, నేను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది, అదేవిధంగా పార్టీ ఏదైతే తనకు మంత్రి పదవి ఇవ్వలేదని, మంత్రి పదవి కోసం తాను ఎవరి కాళ్ళు పట్టుకోనని, ఎవరిని బతినాలని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి ప్రతిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయితే తాజాగా కామెంట్లు అయితే తనకు ఈ విషయంలో మంత్రి పదవి హామీ విషయంలో తనకు తెలియదని చెప్పడం పట్ల మరి ఏం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కోమటిరెడ్డి కుటుంబంలో అని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం,
ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళకాడ తీసుకురాలే. రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. మీ అందరికి మాటిస్తున్నాం. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడ సబ్ స్టేషన్ లో ఇక్కడికి వచ్చి న్యాయకించంగా నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. తీసుకునేటప్పుడే మాట ఇచ్చారు, అందుకే అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి అందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను.